కాశ్మీర్లో పాకిస్తాన్ ప్లాన్ రివర్స్ అవుతోంది. ఒకటి, పాకిస్తాన్ ప్రేమికులు సగం తగ్గిపోయారన్న విషయం ప్రపంచానికి అర్థమైపోయింది. ఎందుకంటే నిన్న కొంతమందిని రక్షించారు పబ్లిక్‌ని కాశ్మీరీలే. సేమ్ టైమ్ ఇంకా ఒక 50% మంది అక్కడ ఉన్నారన్న విషయం మనోళ్ళకి అర్థమైంది. అది ఇప్పుడు చూసుకుంటారు. నెంబర్ 2. నెంబర్ 3 వచ్చేటప్పటికి కాశ్మీర్‌లో టూరిస్టులు ఆగిపోవాలనుకుంటే మళ్ళీ ఎగబడి వెళ్తున్నారు. ఇది నెంబర్ 3. అది పాకిస్తాన్ ఆలోచనకి భిన్నమైనటువంటి. ఆర్టికల్ 370 పునరుద్ధరణ అన్నది రావాలంటే మళ్ళీ కాంగ్రెస్ పార్టీ, కమ్యూనిస్టులు వీళ్ళందరూ అధికారంలోకి రావాలి. అది ఎప్పట్లో లేదు, ఇంకో 4 ఏళ్ళు పడుతుంది. ఇంకోటి ఈసారి కనుక కాంగ్రెస్ వచ్చి అధికారంలోకి మళ్ళీ పునరుద్ధరిస్తామంటే జనాలందరూ కర్రలొచ్చుకుని కొట్టి చంపేస్తారు. ఒప్పుకోరు ఎవడు. ఆర్టికల్ 370 మళ్ళీ పాకిస్తాన్లోకి ఏది కాశ్మీర్ ప్రత్యేక దేశం, ప్రత్యేక జెండా, ప్రత్యేక రాజ్యాంగం అంటే చెప్పు కొడతారు. కాబట్టి ఎవడు చేయలేడు. అట్ ద సేమ్ టైం ఈ విషయం అర్థం చేసుకున్నటువంటి ఇప్పటిదాకా పాకిస్తాన్ ప్రేమికులైనటువంటి ముఫ్తీ మహమ్మద్ సయీద్ కుమార్తె అయితే ఇప్పటికీ వాళ్ళకి అనుకూలంగానే ఉంది. అదే సందర్భంలో ఇప్పుడు అబ్దుల్లా కొడుకు ఉమర్ అబ్దుల్లా మాత్రం మారాడు. తప్పనిసరి పరిస్థితి, ఇక్కడ బ్రతకాలి కాబట్టి. ఏమని, కాశ్మీర్ అనేది భారత్లో అంతర్భాగం, పాకిస్తాన్తో దీని మీద చర్చించాల్సిన పని లేదు, పాకిస్తాన్ అనేటటువంటిది భారతదేశంలో భాగమే, ఇది ఫైనల్ అని తేల్చి చెప్పేశాడు. తద్వారా ఇక అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరంగా కూడా ఈ కాశ్మీర్ ఏం చేయలేనటువంటి పరిస్థితి. కాశ్మీర్లో ఉన్నటువంటి రాజకీయ ఎత్తుగడలో ఇంకా అమ్మగారు ఒక్కటి మాత్రమే మిగిలింది, కానీ ఆమె ఏమీ చేయలేదు. క్రమంగా పాకిస్తాన్లో కాశ్మీర్ వ్యూహం వికటిస్తోంది, విఫలమవుతోంది.